ఒక ఇక్కడ తెలిసిన వాడిగా విజ్ఞానంగా తెలిసి ప్రస్తుత పరిపాలన గురించి చెప్పాలంటే మటుకు చాలా బాగుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఏమాత్రం కూడా సుముఖంగా లేదు. పాప లేబర్ అందరూ బాధపడుతున్నారు. మధ్యతరగతి పర్వాలేదు, ఎలా అయినా బతుకుతారు. కానీ లేబర్లో నాకు ఇది తీసేసారు, అది తీసేసి అది తీశారు. ఎంతో కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. అటువంటిది ఒక పేదవాడు ఏదో తిరిగాడు, మధ్యతరగతి ఉన్నవాడు ఏదో 10 మంది తినొచ్చు. 50 మంది పోయి తీసుకునేటటువంటిది చెడగొట్టడం అంత మంచి పద్ధతి కాదేమో అనిపిస్తుంది. అలాగా దేవుడి దయ వల్ల మరి వాళ్ళకు కూడా ఇది వరకు రద్దు చేసేవి కూడా ఏదన్నా కొంచెం కన్సిడర్ చేసి ఎక్కువ మందిని తీసుకుంటే ఎక్కువ మంది బాగుపడతారు. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పాలన మధ్య తేడా ఏంటి బాబాయ్? జగన్ గారు చెప్పిన వాటిలో ఎజెండాలో ఉన్న విషయాల్లో చాలా వరకు నెరవేర్చారు. ఈయన కూడా వచ్చే 8 నెలల్లో 7 నెలల్లో కావస్తుంది. కాకపోతే ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎన్ని చేశాము అనేది ఆయన మనసులో ఆలోచించుకోవాలి తెలుగుదేశం వాళ్ళు. అంతేగానే ఇది చేయలేదు అది చేయలేదు కంటే చేస్తాను అంటున్నాడు. చేసేది ముందుగా చేస్తే మంచిది. చేసేది ఎప్పుడో చేస్తే ఉంది. మనిషికి కావాల్సిన అవసరమైనప్పుడు అన్నం పెట్టాలి, అవసరం లేనప్పుడు అన్నం ఎందుకు? అందుచేత తొందరగా చేస్తే ఇదే అందరూ మెచ్చుకుంటారు. ఇదివరకే కొన్ని హామీలు నెరవేర్చలేదు అనేది ఒక టాక్ ఒకటి ఉంది. అలాగే ఉద్యోగస్తులను కూడా ముఖ్యంగా ఏవో పిఆర్సీ ఇస్తాను, ఐఆర్ ఇస్తాను, బ్రహ్మాండంగా చూస్తాను అన్నారు. ఇంతవరకు 20 నెలలు అయింది. ఒక్క పిఆర్సీలో కూడా ఒక్కరిని చూసినా ఆపాదన లేదు. ఉద్యోగస్తుల సంగతి అక్కడో అడుగులు పడిపోయింది. అవన్నీ మరి ఏమవుతాయో మరి అలా బాబా. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు జీతాలు పడుతున్నాయా కట్టడానికి? వీలైన వరకు ఎక్కువ మంది 80% పడుతుంది. ఒక 20% మటుకు అంటే ఒకే రోజు అన్నీ కుదరదు కాబట్టి దానిలో కొన్ని పడవచ్చు, కొంత లేట్ అయినా 2-3 తారీఖుల్లో గ్యారంటీకి వస్తుంది. దానికి పర్వాలా, దాన్ని మెచ్చుకోవచ్చు. కానీ చేస్తారన్న పనిలో ఒక ఐఆర్ కానీ, ఒక రెగ్యులర్గా ఇచ్చేటటువంటి డిఏలు కానీ, పాత బకాయిలు కానీ ఎటువంటిది ఇవ్వటం లేదని ప్రజలు అనుకుంటున్నారు. ఆ ఉద్యోగస్తులు, నేనే ఉద్యోగస్తులు కాదు, వాళ్ళతో కూర్చున్నప్పుడు నిరుద్యోగులు మటుకు ఎప్పుడైనా అభివృద్ధి వస్తుందా అని చూస్తున్నారు. ఎక్కడ లేదు. వీలైనంత వరకు వస్తే బాగుంటుందని ఆలోచన.